మోర్చా రాష్ట్ర మొదటి కార్యవర్గ సమావేశం పురస్కరించుకొని ఈరోజు విజయవాడకు రావడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ వీర్రాజు గారు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శివనారాయణ గారు, ఇతర రాష్ట్ర బీజేపీ నాయకులు, మీడియా మిత్రులారా, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము దాదాపుగా ఈ 7 సంవత్సరాల కాలంలో చారిత్రాత్మకమైన నిర్ణయాలతో పాటు అనేక సంక్షేమ పథకాలు వారు ప్రవేశపెడుతూ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు, బడుగు వర్గాల శ్రేయస్సు కోసం చివరి వ్యక్తికి ఫలాలు అందాలనేటువంటి కృత నిశ్చయంతో సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనేటువంటి సూత్రానికి లోబడి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ 7 సంవత్సరాలుగా అవినీతి రహిత పాలన అందిస్తూ దళారీ పాత్ర లేకుండా కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు, కార్యక్రమాలు నేరుగా ప్రజలకు చేరేదానికి ఏ బ్యాంక్ ఖాతాలు ప్రధానమంత్రి జన్ యోజన ప్రారంభించారో ఆ ఖాతాల ద్వారా నేరుగా లబ్ధిదారులకి వాళ్ళ చెందడం, ఆ రకంగా దేశవ్యాప్తంగా 50% పైగా జనాభా ఉన్నటువంటి సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకు చేయూతనివ్వడానికి గత ప్రభుత్వాలన్నీ కూడా కేవలం మాటల వరకు పరిమితమైనాయి. ఏనాడు కూడా బీసీల ప్రయోజనాలు ఆశించి బీసీల యొక్క సంక్షేమ కోసము వారు పాటుపడినటువంటి పార్టీలు ఈ 75 సంవత్సరాల్లో 55, 60 సంవత్సరాలకు పార్టీ దేశాన్ని పాలించి మరి ముఖ్యంగా అత్యధిక కాలాన్ని ఒక కుటుంబమే పాలించింది. బీసీలను ఓటర్లుగా పరిగణించితే వాళ్ళ అభ్యున్నతి కోసం, సంక్షేమం కోసం, వాళ్ళను ఉన్న అసమానతలు తొలగించడానికి ఎటువంటి చర్యలకు వారు పూనుకోలేదు. ప్రధానమంత్రి నెహ్రూగా ఉన్నప్పుడు వారు 1953లోనే బీసీల యొక్క సంక్షేమం కోసమని, అభ్యున్నతి కోసమని, అన్ని రంగాల్లో రాణించడానికి ఒక కమిషన్, కాకా కలేల్కర్ కమిషన్ ఏర్పాటు చేసి దానికి అనుగుణంగా కేంద్రం చర్యలు తీసుకుంటుందని చెప్పి మభ్యపెట్టి కాకా కలేల్కర్ కమిషన్ ఇచ్చిన సిఫార్సులను నెహ్రూ గారు దాన్ని కనీసం పార్లమెంట్లో చర్చ పెట్టకుండా దాన్ని పూర్తిగా బుట్టదాఖలు చేసి, వాస్తవంగా ఆనాడే కాకా కలేల్కర్ కమిషన్ సమాజంలో 50% పైగా జనాభా ఉన్నప్పటికీ ఈ బీసీలకు ఏ కుల వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నారో ఆ కుల వృత్తులను ఆధునీకరించాలి, విద్యా ఉద్యోగ పరంగా వారికి సముచిత స్థానం కల్పించాలి, ఏ రకంగా రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు మరి పొంది ఉన్నారో ఆ పంతాలో ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి సిఫార్సు చేస్తే పార్లమెంట్లో కూడా కనీసం చర్చ పెట్టకుండా దాన్ని బుట్టదాఖలు చేశారు. ఆ తర్వాత అనంతరం ఇందిరాగాంధీ వచ్చింది అధికారంలో, ప్రధానమంత్రి అయింది, 17 సంవత్సరాలు. కలేకర్ కమిషన్ కనీసం ఆ సిఫార్సులను మాట వరుసకైనా చర్చకు పెట్టకుండా ఏ రకంగా వక్ర బుద్ధితోని ఆ రకంగా బీసీలను అణచివేశారో అది తార్కాణం. రాజీవ్ గాంధీ వచ్చారు, సాధ్యపడలేదు. చివరికి మొదటిసారిగా నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్, జనతా పార్టీ మొదటిసారిగా రావడము, ఆ రోజుల్లో ఈ బీసీల ప్రయోజనాల కోసం మళ్ళీ మండల్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేస్తే ఆ మండల్ కమిషన్ సిఫార్సులు రాకముందే ప్రభుత్వం పడిపోవడం, మళ్ళీ వీపీ సింగ్ ప్రభుత్వం రావడము, వీపీ సింగ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మండల్ కమిషన్ సిఫార్సులు కేంద్ర విద్యా సంస్థల్లో, కేంద్ర ఉద్యోగాల్లో 27% ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఆ రకంగా
మరి వారు సిఫార్సు చేసిన దాన్ని 93 నుంచి అమలుకు నోచుకుంటే ఇవాళ 2021 అంటే ఏనాడు కూడా కాంగ్రెస్ బీసీల ప్రయోజనాల కోసం పాటుపడలేదు. కాంగ్రెసేతర ప్రభుత్వంగా అది జనతా పార్టీ కానివ్వండి, ఆనాడు జనతా పార్టీలో వాజ్పేయి గారు, అద్వానీ గారు కేంద్ర మంత్రులు, విపి సింగ్ ప్రభుత్వాన్ని సమర్థించింది బీజేపీ. ఆ రకంగా మరి ఈ యొక్క రిజర్వేషన్ సక్రమంగా అమలవుతున్నా లేదా అని కూడా మరి చూడనటువంటి పరిస్థితిలో 93లో నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్, జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటు అయినప్పటికీ ఎస్సీ ఎస్టీ కమిషన్ మాదిరిగా పూర్తి చట్టబద్ధతమైనటువంటి హక్కులు ఆ కమిషన్ కల్పించలేదు. కోరలు లేని కమిషన్ కేవలం ఏ కులాన్ని బీసీ జాబితాలో చేర్చాలా లేదా అనేది సిఫార్సుకు మాత్రమే దోహదపడే కమిషన్. అటువంటిది మొదటిసారిగా 2014లో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి బలమైన ఉద్యమాలు దేశంలో లేవు. బీసీ సంఘాలు ఎక్కడ కూడా ఉద్యమించి మరి ఈ యొక్క కమిషన్కు చట్టబద్ధత కల్పించినటువంటి ఉద్యమం తెర లేపకముందే మొదటిసారిగా ఒక పేదవాడు, బలహీన వర్గాలకు సంబంధించిన అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడం, ఒక ఛాయ అమ్ముకునే వ్యక్తి భారతీయ జనతా పార్టీ వారిని ప్రధానమంత్రి చేయడం, ఇది సువర్ణ అక్షరాల్లో లిఖించేటువంటి రోజు అది. ఆ రకంగా నరేంద్ర మోడీ గారు కూడా తనకున్నటువంటి అపారమైన ముఖ్యమంత్రి అనుభవం ద్వారా సమాజంలో ఏ వర్గాలకు ఏమి అవసరాలో వారు నమ్మిన సిద్ధాంతం సబ్కా సాత్ సబ్కా వికాస్లో భాగంగా ఈ నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్కు చట్టబద్ధత, రాజ్యాంగ హోదా కల్పించి ఏ నిర్దేశించబడ్డ రిజర్వేషన్ 27% సక్రమంగా అమలవుతున్నా లేదా, లేకపోయినట్టయితే చట్టపరమైన చర్యలు తీసుకునే దానికి దోహదపడే విధంగా ఆ కోరలు లేని కమిషన్కు పూర్తి భద్రత కల్పించి బీసీల అవసరాలు తీర్చే విధంగా కమిషన్ 2017లో మరి అది కూడా లోక్సభలో రాజ్యసభలో అనేకమైనటువంటి ఇబ్బందులు, కాంగ్రెస్ పార్టీ అడ్డంకులు, అవరోధాలు, చివరికి లోక్సభలో పాస్ అయిన తర్వాత రాజ్యసభలో అడ్డుకున్నారు. మళ్ళీ రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆ రకంగా బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధి చాటుకున్నటువంటి మొదటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. రాజ్యాంగ హోదా ఇస్తే ఈ యొక్క మరి ఈ 5-6 సంవత్సరాల్లోనే ఏ 27% రిజర్వేషన్స్ అయితే ఈ యొక్క విద్యా సంస్థల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో అమలుకు నోచుకోకుండా, అడిగేవాడు లేకుండా గాలికి వదిలేస్తే ఇప్పుడు మొదటిసారిగా 27% మరి ఈరోజు అమలుకు నోచుకోవడం. అంతేకాదు మొదటిసారిగా ఈ సంవత్సరం ఫస్ట్ టైం రిజర్వేషన్ల అమలు ప్రారంభమై ఇన్ని సంవత్సరాలైనా ఈ సంవత్సరం కేంద్ర విద్యాలయాల్లో, కేంద్రీయ విద్యా సంస్థలు ఏవైతున్నాయో కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు, కేంద్రీయ విద్యాలయ, నవోదయ, సైనిక్ స్కూల్స్తో పాటు లా యూనివర్సిటీస్లో ఈ సంవత్సరం రిజర్వేషన్లు అమలుకు నోచుకోవడం, 27% ఓబీసీ బిడ్డలకు ఫస్ట్ టైం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. నాణ్యమైన విద్య, క్వాలిటీ ఎడ్యుకేషన్, మంచి బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇవాళ కేంద్రీయ విద్యాలయాలు ప్రతి జిల్లాలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నవోదయ పాఠశాలలు, సైనిక్ స్కూల్స్ దాదాపు 60 నుంచి 70 వేల మంది విద్యార్థులు, ఓబీసీ విద్యార్థులు ఫస్ట్ టైం వాళ్ళకు రిజర్వేషన్లు సంక్రమింపబడతా ఉన్నాయి. ఇది మోదీ గారి యొక్క బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధి. సైనిక్ స్కూల్లో ఇవాళ ఆ బిడ్డ చేరితే వాడు చదువు పూర్తయి బయటకు వచ్చేసరికి 20 సంవత్సరాల్లో లెఫ్టినెంట్ జనరల్ అయ్యే అవకాశాలు. ఆ రకంగా ఒక ఆర్మీ ఆఫీసర్, నేవల్ ఆఫీసర్గా బయటకు వచ్చే పరిస్థితి. కేంద్రీయ విద్యాలయాల్లో ఇవాళ క్వాలిటీ ఎడ్యుకేషన్ పొందే అవకాశం. అంతటితో కాకుండా ఈ యొక్క బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్కు కాన్స్టిట్యూషన్ స్టేటస్ కాకుండా బీసీలలో కూడా ఎవరైతే సామాజికంగా ఆర్థికంగా ఎదుగుతున్నటువంటి కొన్ని కులాలకే 27% కూడా రిజర్వేషన్లు అమలవుతున్నాయి. కాబట్టి అందరికీ అత్యంత వెనుకబడ్డ వర్గాలు, సంచార జాతులు ఉన్నాయి వాళ్ళ, డిఎన్టీ, ఎన్టీ, డీనోటిఫైడ్ ట్రైబ్స్, నోటిఫైడ్ ట్రైబ్స్, వాళ్ళందరూ కూడా పూర్వం బ్రిటిష్ కాలంలో మన సంప్రదాయం, మన సంస్కృతి, మన ధర్మాన్ని ఆ రకంగా చాటి చెప్పి స్వాతంత్రం కోసం పోరాటం చేసి ఊరూరా తిరిగినటువంటి ఆ సంచార జాతులను దొంగలుగా చిత్రీకరిస్తే ఆ డీనోటిఫైడ్ ట్రైబ్స్ గుర్తించే పరిస్థితి లేదు. మొదటిసారిగా బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదాతే కమిషన్ ఏర్పాటు చేసి
కేంద్రంలో కూడా ఒక డిఎన్టీ కమిషన్ ఏర్పాటు చేసి వాళ్ళకు ప్రత్యేకమైన రిజర్వేషన్లు బడ్జెట్లు వాళ్ళు కల్పిస్తున్నాడు ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం. అంతేకాకుండా చిన్న కులాలకు కూడా రిజర్వేషన్ అందాలి, ఫలాలు అందాలి అనే సంకల్పంతో జస్టిస్ రోహిణి కమిషన్ ఏర్పాటు చేసి ఇవాళ కేటగరైజేషన్, వర్గీకరణ ఈ బీసీలలో కూడా ఆ బీసీల లాభం పొందే కొన్ని కులాలే కాదు, దాదాపు ఇవాళ 2600 పై చిలుకు కులాలు ఉంటే మళ్ళీ 1600 పై కులాలు ఇంతవరకు 1% రిజర్వేషన్ కూడా నోచుకోలేదు. అటువంటి కులాలకు కూడా ఇవాళ గుర్తింపు రావాలి, వాళ్ళ అభ్యున్నతి కోసం, సంక్షేమం కోసం మరి పాటుపడే ప్రభుత్వంగా ఈరోజు జస్టిస్ రోహిణి కమిషన్ ఏర్పాటు చేస్తే మొన్న కొన్ని మరి దాదాపు నివేదిక తయారైంది. ఏదో 2%, 6%, 9%, 10% అనేది పత్రికలు చూస్తున్నాం. జనాభా నిష్పత్తికి అనుగుణంగా ఎవరికైతే రిజర్వేషన్ సంక్రమించలేదో వాళ్ళకు మొదటి ఫలాలు అందేదానికి జస్టిస్ రోహిణి కమిషన్. అంతేకాకుండా మన క్రీమీ లైన్ 6 లక్షలు ఉండింది, ఇప్పుడు 8 లక్షలు మోదీ గారి ప్రభుత్వం పెంచిన తర్వాత ఈరోజు ఒక బీసీ కమిషన్ శక్తివంతమైనదే కాకుండా, చట్టపరమైనదే కాకుండా మరి ఈ యొక్క పబ్లిక్ సెక్టార్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఏవైతే ఉన్నాయో గతంలో అందులో ఓబీసీ రిజర్వేషన్ అమలుకు నోచుకోలేదు. మోదీ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడ కూడా రిజర్వేషన్ సదుపాయం కల్పింది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో. అదే కాకుండా ఓబీసీ సర్టిఫికేట్ జారీ చేసే దాంట్లో దాన్ని కూడా సరళీకృతం చేసి, సింప్లిఫై చేసి, గతంలో మాదిరిగా ఆంక్షలు, పెద్ద పెద్ద ఇబ్బందులు లేకుండా సునాయాసంగా ఓబీసీ సర్టిఫికేట్ పొందేదానికి చర్య తీసుకుంది. అంతేకాకుండా మరి ఈరోజు గతంలో ఓబీసీలో ఉన్నటువంటి ఎవరైతే మెరిట్లో ఉద్యోగాల్లో కానీ విద్యాసం సీట్లు పొందితే వాళ్ళని బీసీలుగానే పరిగణించేవాళ్ళు. మెరిట్ అనే దానికి కుల ప్రాతిపదిక లేదు, కానీ మెరిట్లో వచ్చిన వాళ్ళను వాళ్ళ కులం తీసి అందులో బీసీలు ఉన్నట్టయితే ఆ 27%లో కుదించేవాళ్ళు. కానీ మోదీ గారు వచ్చిన తర్వాత మెరిట్లో వచ్చిన వాళ్ళు, ఓపెన్ కోటాల్లో ఉన్న వాళ్ళకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ వాళ్ళు మెరిట్ కోటా పోయిన తర్వాతనే మిగతా మళ్ళీ 27% అమలు చేయడం వల్ల కొన్ని లక్షల మంది వాళ్ళ మళ్ళీ దేశవ్యాప్తంగా లబ్ధి పొందుతున్నారు. అంతటితో కాకుండా బీసీలు, ఓబీసీలు వాళ్ళకు ఉన్నటువంటి రూరల్ బ్యాక్గ్రౌండ్ వల్ల, లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు ఇంటర్వ్యూ నెపంతో ఆ రకంగా వాళ్ళను ఆ ఉద్యోగ అవకాశాలు రాత పరీక్షలో రాణించినప్పటికీ ఉద్యోగాల ఇంటర్వ్యూ నెపంతో వాళ్ళను సెలెక్ట్ చేసుకునేది కాదు. అందుకని మోదీ వచ్చిన తర్వాత సి కేటగిరీ ఉద్యోగాలు ఏవైతున్నాయో నో క్వశ్చన్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఎట్ ఆల్. కాబట్టి రాత పరీక్ష మార్కుల ద్వారా నేరుగా వాళ్ళకు ఉద్యోగాలు కల్పించే సదుపాయాన్ని ఈ ప్రభుత్వం కల్పించింది. అంతేకాకుండా పరిశ్రమలు స్థాపించడానికి గతంలో ఈ వెనుకబడ్డ కులాలకు ఏదైతే షెడ్యూల్ క్యాస్ట్కు మరి ఈ వెంచర్ క్యాపిటల్ కింద వారికి ఆర్థిక సాయం ఇచ్చేది. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వెంచర్ క్యాపిటల్ను ఓబీసీలకు కూడా చిన్న చిన్న పరిశ్రమలు, స్టార్టప్స్ తెరవడానికి మరి ఈరోజు 15 కోట్ల వరకు రుణ సదుపాయం కల్పించే వెంచర్ క్యాపిటల్ ఈరోజు ప్రవేశపెట్టి చదువుకున్నటువంటి ఓబీసీ యువత కోసం ఈ రకంగా మరి వారు చేతినివ్వడం జరుగుతూ ఉన్నది. ఇవి కాకుండా అనేకమైనటువంటి పథకాలు ఇప్పుడు ఏవైతే ఇంతకుముందు చెప్పానో మరి ప్రధానమంత్రి జన్ధన్ యోజన నుంచి మొదలుకుంటే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, ప్రధానమంత్రి సురక్ష బీమా, ముద్రా లోన్స్, ప్రధానమంత్రి ఈ కిసాన్ సమ్మాన్ యోజన, లేదా ఇవాళ బేటీ బచావ్ బేటీ పడావ్, ఉజ్వల, ఇవన్నీ కూడా ఎక్కువ శాతం లబ్ధి పొందేది మళ్ళీ ఈ సమాజంలో 70% ఓబీసీలే. కాబట్టి ప్రతి పథకం వెనకాల ఓబీసీల ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఇన్ని అంశాలు అనతి కాలంలోనే గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి సానుకూల విధానాలు ఓబీసీల కోసం మోదీ ప్రభుత్వం చేస్తున్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి జాతీయ స్థాయిలో ఓబీసీ మోర్చా ప్రతి గడపకు వెళ్ళాలి, ప్రతి కుటుంబాన్ని కలవాలి. ఆ రకంగా ఈ పథకాలు వాళ్ళని లబ్ధిదారులుగా గుర్తించాలి. మోదీ ప్రభుత్వం ఏదైతే ఈ నిర్ణయాలు తీసుకుందో వాళ్ళకి చేరవేయడానికే ఓబీసీ మోర్చా ఒక కీలక భూమి పోషిస్తుంది. మోదీ ప్రభుత్వం బీసీ అనుకూల విధానాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీలను కేవలం ఓటర్లుగానే చూస్తున్న తప్పితే ఏనాడు కూడా వాళ్ళ సంక్షేమం కోసమనో వాళ్ళ అన్ని రంగాలు రాణించాలనే ఒక సంకల్పంతో కాకుండా ఇవాళ కులాల పేరు మీద కార్పొరేషన్లు పెట్టి దానికి బడ్జెట్లు ఇవ్వకుండా కేవలం వాళ్ళ పార్టీ కార్యాలయంలో బానిసలుగా కొనసాగే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వివరిస్తుంది. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం మొదటిసారిగా కూడా, ఎందుకంటే ఈ దేశంలో సముద్ర తీరం కొన్ని వేల కిలోమీటర్లు ఉన్నది,
ఆ సముద్రాన్ని నమ్ముకొని జీవించేటువంటి మత్స్యకారులు ఎవరుతున్నారో ఆ మత్స్య సంపదను వాళ్ళు పెంచి పోషించడానికి ఏ శ్రమ అయితే వాళ్ళు పడుతున్నారో శ్రమజీవులుగానే కొనసాగుతున్నారు తప్పితే ఆ మత్స్య సంపద ద్వారా కోట్లకు పడిగెత్తేటువంటి అధిపతులు ఉన్నారు. ఆ విధంగా కాకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం సపరేట్ మినిస్ట్రీ ఈ మత్స్యకారుల కోసం ఏర్పాటు చేసి వాళ్ళ గిరిరాజ్ కిషోర్ను దానికి మంత్రిగా వేసి ప్రత్యేక బడ్జెట్ దాంతోపాటు అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ మత్స్యకారుల కోసం బెడ్లు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించినట్లయితే కేంద్రం ఉదారంగా సాయం చేసేదానికి వారు నిర్ణయం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద సముద్ర తీరం ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల కోసం కూడా పట్టించుకోకుండా కేవలం అదో పెన్షన్దారులుగానా వాళ్ళని పరిగణించడం పరిపాటిగా మారింది. అందుకనే ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ప్రతి పల్లెకు కదిలి బీసీలందరూ కూడా సంఘటితం చేసి వాళ్ళ హక్కుల కోసం బీజేపీ ఓబీసీ మోర్చా నిలబడుతున్న ఒక విశ్వాసం కల్పించే రీతిలో రాబో రోజుల్లో బీసీలను ఏకతాటిపై తీసుకొచ్చి బీసీలకు అనుగుణంగా పనిచేసే ఏకైక పార్టీ అది భారతీయ జనతా పార్టీ మాత్రమే రీతిలో ఒక ప్రత్యక్ష కార్యాచరణ ప్రణాళిక ఈ కార్యవర్గ సమావేశంలో పొందుపరిచి ఆ దిశలో రాబో సంవత్సర కాలంలో పోలింగ్ బూత్ వారిగా ఓబీసీని కూడా పటిష్టం చేస్తూ దక్షిణాదిన కూడా ఓబీసీల మద్దతు కూడగట్టుకొని అధికారులకు రావడానికి చేసే ప్రయత్నంలో ఓబీసీ మోర్చా కీలకమైన పాత్ర పోషిస్తుందని ఆ దిశలోనే ఈ కార్యవర్గ సమావేశం దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో కార్యవర్గ సమావేశాలు పూర్తయినాయి. ఆ రకంగా త్వరలోనే జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించి మొత్తం ఒక క్యాలెండర్ రూపొందించి బీసీలందరూ కూడా ఏకతాటిపై తీసుకొస్తాం. ఉత్తర భారతదేశంలో ఏ రకంగా ఈరోజు బీసీల మద్దతు కూడగట్టుకొని అధికారులకు రాగలిగిన 16 రాష్ట్రాల్లో అదే పంతాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తర్వాత తమిళనాడు, కేరళలో కూడా బీసీలను కూడగొట్టి సంఘటితం చేసి వాళ్ళ మద్దతుతో అధికారులను తీసుకొచ్చే ప్రయత్నంకి ఓబీసీ మోర్చా మరి పూనుకుంటుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నాను. ప్రెస్ కాన్ఫరెన్స్ ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్ అమ్మా, మీ మీడియా నుంచి ఏదన్నా? అదే మీడియా మనకు ప్రెస్ అయిపోతే మా వర్కింగ్ కమిటీ స్టార్ట్ చేస్తున్నాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ ఎవరైనా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి పాలసీ అయితే అన్నాను సబ్కా సాత్ సబ్కా వికాస్, ఎస్సీ ఎస్టీ బీసీ రాజ్యాంగపరంగా సంక్రమించిన రిజర్వేషన్లే కాకుండా అగ్రవర్ణాలున్న పేదవాళ్ళను కూడా పరిగణలోకి తీసుకొని ఆర్థిక వెనుకబాటుతనాన్ని కూడా రిజర్వేషన్ కల్పించిన మొదటి ప్రభుత్వం, మొదటి వ్యక్తి నరేంద్ర మోడీ. ఎకనామికలీ వీకర్ సెక్షన్ పేరు మీద కూడా 10% రిజర్వేషన్ ఇస్తున్నది కూడా అది మోదీ ప్రభుత్వమే. సో థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రెడ్డి గారు ఒకసారి ఒక 2 minutesలో మీడియా వారు విజువల్ తీసుకొని వెళ్తారు. అప్పుడు మనం కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం. దయచేసి అందరూ కూడా కూర్చోవాలి, ఎవరు నుంచోవద్దు మన వాళ్ళు. ఈ యొక్క ఓబీసీ మోర్చా